ఒక చిన్న పేదబ్బాయి ఉండేవాడు. అతనికి చదువంటే చాలా ఇష్టం. కాని స్కూల్కి వెళ్లడానికి డబ్బుల్లేవు. అది అతని కథలోని ఒక విషాదకరమైన నిజం. ఒకరోజు రోడ్డుపై అతనికి ఒక మెరిసే పెన్సిల్ కనిపించింది. అది సాధారణ పెన్సిల్ కాదు, మాయా పెన్సిల్. ఆ చిన్న బాలుడు చాలా ఆకలిగా ఉన్నాడు. అతను మాయా పెన్సిల్తో ఒక రొట్టె బొమ్మ గీశాడు. ఆ చిన్న బాలుడు తన మాయా పెన్సిల్తో అందరికీ ఆహారమిచ్చాడు. అందరూ ఆనందంగా భోజనం చేస్తూ ఆ మాయా పెన్సిల్ గురించి ఒక ధనవంతుడికి తెలిసింది. అతను ఆ పెన్సిల్ను తనకోసం తీసుకోవాలని ఆశపడ్డాడు. కాని ఆ బాలుడు ధైర్యంగా పెన్సిల్ను కాపాడుకున్నాడు. ఆ ధనవంతుడు మాయా పెన్సిల్తో బంగారం గీయడానికి ప్రయత్నించాడు. కాని ఆశ్చర్యంగా ఆ పెన్సిల్ అతని చేతిలో పనిచేయలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న బాలుడు పెద్దయ్యాక ఒక మంచి టీచర్ అయ్యాడు. అతను పేదపిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించాడు. ఆ చిన్న బాలుడు తన మంచితనంతో అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. పిల్లలు, నిజమైన మాయ, ఇలా ఆ చిన్న బాలుడు తన మంచితనంతో అందరికీ ఆదర్శంగా మారాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.